క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 24 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. చాలామంది ఈ వాగ్దానాన్ని చదివి ఆశీర్వాదాల కోసం విజ్ఞాపన చేస్తుంటారు, కాని ఇందులో వారు నెరవేర్చవలసిన షరతు ఒకటుందని వాళ్లు గ్రహించరు. దేవునికివ్వాల్సింది ఆయనకివ్వకుండా, ఆయన నామంలో బీదలకివ్వకుండా పరలోకపు తలుపులు తెరవబడాలని, మనమీద ఆశీర్వాదాలు కుమ్మరించబడాలని ఆశించలేం. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారంతా తాము దేవుని సన్నిధిలో చెల్లించాల్సింది నమ్మకంగా చెల్లిస్తుంటే తమ సంఘం ద్వారా జరిగే సువార్త పరిచర్యకు నిధుల కొరతే ఉండదు. దేవుని సన్నిధిలో చెల్లించాల్సిన సొమ్ము, పదార్థాలు తినేసి చాలామంది బీదవారిగా మిగిలిపోతున్నారు. చాలా సంఘాలు తమ పాస్టర్లకు, సువార్త సేవకులకు ఇవ్వాల్సినంతగా ఇవ్వకపోవటం వలన ఆ సంఘాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం లేదు. దేవుని సేవకుల భౌతిక అవసరాలు తీర్చబడకుండా ఉన్నప్పుడు వారి దగ్గర నుండి అద్భుతమైన ఆత్మీయ ఆహారాన్ని అందుకోలేకపోవటం అనేది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ప్రభువు మందిరపు నిధిలో సమృద్ధిగా ధనం ఉండేటట్లు మన దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు చెల్లించకపోతే మందిరపు ధననిధులు ఖాళీ అయిపోయి ప్రేషిత ఉద్యమానికి కావలసిన సొమ్ము లేక దేవుని పని ఆటంకపరచబడుతుంది. అలాంటప్పుడు గొప్ప ఆత్మల పంట మనకు ఎలా దొరుకుతుంది? రండి, మనం కూర్చుని ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో మన దశమ భాగాలు, కానుకలు అర్పించామా? ఎంత ఇచ్చాము? ఆయన పేరట బీదలకి ఏమైనా ఇచ్చామా? దేవునిడల మన లోభత్వం చూపిస్తున్నామా? మన రక్షకునేడల మన హృదయాలు సంకుచితం అయిపోతున్నాయా? అలా ఎప్పుడూ చెయ్యకూడదు. మన దశమభాగాలు తీసి దేవుని మందిరానికి, దేవుని సేవకునికి, దేవుని పనికి ఇద్దాం. దేవుని నామంలో పేదలకు ఇద్దాం. ఆ విధంగా చేసి మనలను గొప్పగా ఆశీర్వదించటానికి యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో నిరూపిద్దాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.